లేకపోతే 420 హామీలు ఉన్నాయి, అన్నిటి కూడా ప్రశ్నిస్తాడు. ఖచ్చితంగా జనాలకు మీరు చేసే విధంగా ఖచ్చితంగా మీ మెడలు ఉంచుతాడు. దాన్ని రాకపోతే ఎక్కడ ఓడు. అంతేగాని ప్రతిసారి కుంభకోణం అయిందనో లేకపోతే అవినీతి జరిగిందనో 1,00,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఏదో పద్యం అయిపోయింది తప్ప మీకు నిజంగా వాస్తవం పరిస్థితులు మీకు లేవు. ఎక్కడ కూడా బీజేపీ పార్టీతోని మీరు కొల్లిగా అయిపోయినారు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక్కరోజు కూడా ఒకరు ప్రశ్నిస్తలేరు. మీరు కాంగ్రెస్ పార్టీకి ఏం చేసిందండి ఇప్పుడు ఈ 10 నెలల్లో? ఒక్కటని చెప్పండి. ఎంతసేపు జీతాలు లేకుండా ఎందుకు అయిందండి? దేశంలో ఎవరు లేని విధంగా సంక్షేమ పథకాలు చేశారు, డెవలప్మెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ బీజేపీతో అని ఒక నానుడు కొనసాగుతుంది అంటున్నారు. మేము అదే చెప్తున్నాం. ఢిల్లీలోనేమో కుస్తీ, గల్లీలో మాత్రం దోస్తీ చేస్తారు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాపాడుతారు. ఖచ్చితంగా ఇన్ని అవకతవకలు చెప్తున్నా, ఇంత పేదవాళ్ళు హైడ్రా విషయంలో కానీ మూసీ విషయంలో కానీ ఇంత ప్రజలు బాధపడుతున్నా కూడా ఒక ఈటల రాజేందర్ తప్ప మిగతా ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. మరి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు చేపడుతున్నారు? మొన్న ఆదానేది వచ్చి హోటల్లో ఎందుకు పొంగులెడతాం కలిసిపోయాడు. ఈయనకు సంబంధం లేదు కానీ ఒక వ్యాపారస్తుడు, ఈయన ఒక కాంగ్రెస్ పార్టీ మంత్రి. ఆయన హోటల్లో కలవాల్సిన అవసరం ఏంది? కోయినూరు హోటల్లో కలవాల్సిన అవసరం ఏంది? ఆయన 100 కోట్ల స్కిల్ డెవలప్మెంట్కి ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఆదాన్నే రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తాడు. ఆదాని గారినే రాహుల్ గాంధీ గారు వెల్కమ్ చెప్తాడు. రాహుల్ గాంధీ ఆదాని గారు తెలంగాణలో పెట్టుబడులు పెడుతుంటాడు. అక్కడనే అసలు ఆదాని అంబానీ అసలు దగ్గర రానియొద్దు. దేశాన్ని ఇంత ఇబ్బంది కావడానికి కారణం ఆదాని అంబానీ చెప్పి రాహుల్ గాంధీ గారు అంటారు. మరి ఇప్పుడు ఎవరు దేశంలో ఎవరు నమ్మాలి? రాహుల్ గాంధీ నమ్మాలా? రేవంత్ రెడ్డి గారు నమ్మాలా? ఎవరు స్కాములు చేస్తారు? ఎవరు స్కీములు చేస్తారు? అసలు 2G స్కామ్ దేశంలో ఎవరని చెప్తారు. భారతదేశంలో 60 సంవత్సరాలు 70 సంవత్సరాల్లో ఎక్కువ పరిపాలించింది సింహభాగం కాంగ్రెస్ పార్టీ. ఎన్ని స్కీములు చిన్న పిల్లగానని చెప్తారు. కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్. ఈరోజు ప్రతిదీ కూడా వాళ్ళ మంత్రులు వాళ్ళే జైలు పెట్టుకునే సందర్భం ఉంది. ఎక్కడ కూడా స్కాములు లేకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అవినీతి జరగదు. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అనుకుంటూ ఎమర్జెన్సీ పాలన తెలంగాణ రాష్ట్రంలో అగ్నిగుండమైంది. ఈ 10 నెలల్లో ఈ ప్రతిరోజు సమ్మెలు, ప్రతిరోజు ఇబ్బందులు, ప్రతిరోజు ప్రజలు, పేదవాడు, ఉద్యోగస్తులు అందరూ, వ్యాపారస్తులు అందరూ బాధపడుతున్నారు. మీ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పాలించింది. ఆ టైంలో ఎంత సున్నితంగా ఉండే హైదరాబాద్ కానీ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కానీ ఎంత బాగుండే, అందరూ ప్రజలు సుఖశాంతులతో ఉండే. ఈ రోజు పరిస్థితి ఏంటండి? రోజు కొట్లాట. పొద్దున్న లేస్తే టీవీ ఛానల్ పెడితే చాలు కథం. ఈడ ధర్నా, ఆడ ధర్నా, ఈడ నిరసన, ఆడ నిరసన, నిరసన, అన్ని నిరసన తప్ప ఇంకేం కాదు. అంటే ఎవరు కూడా భావ వ్యక్తీకరణ లేకుండా ఆ రోజున తప్పు ప్రతిపక్ష పార్టీలు లేదు కాదనేది. ప్రతిపక్ష పార్టీలు నోరెత్తనివ్వలేదు మీరని అంత తప్పు ఎవరు చెప్పింది. బీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి తిట్లు చెప్పుకుంటూ కూడా అన్ని కూడా మేము ఒకటే చెప్తున్నాం క్లియర్ గా, అవినీతి ఎక్కడ జరిగినా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం చేసినా, గతంలో ప్రభుత్వం చేసినా, ఇంకా గతంలో ప్రభుత్వం చేసినా కూడా అవినీతి నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వాలకు ఉంటుంది. కంపల్సరీ అవినీతి చేసిన వాళ్ళు ఖచ్చితంగా లోపలేయండి, కేసులు పెట్టండి, ఎవరు వద్దంటలేరు. కానీ ఊరికనే చిన్న చిన్న లీక్లు ఇచ్చుకుంటూ టైం పాస్ చేసి ఏదో బాంబులు జరిగిపోతాయి, దీపాలకు పెద్ద బాంబులు జరుగుతాయి అంటే జరగని భయ్. ఏదైనా మీరు రెడీ ఉన్నాం కదా. నిజంగా అవినీతి జరిగితే నిజంగా ప్రజలు గమనిస్తారు కదా. నిజంగా అవినీతి జరిగిందా, కక్ష సాధింపు చర్యలు చేపడుతురా, కక్ష సాధింపు కేసులు పెడుతురా అని చెప్పేసి ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలు నిర్ణయిస్తారు. రైట్ ఆచార్య గారు కంక్లూడ్ చేయండి. సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. ఒక విషయాన్ని మిత్రుడు గమనించాల్సిన అవసరం ఉంది. మేడిగడ్డ కుంగిపోయింది కానీ ఆయన చెప్పినప్పుడు కడియంగానే సాగర్ ప్రాజెక్టులు కొట్టుకుపోయినాయి. కాంగ్రెస్ గడ్డ ఎక్కడ కొట్టుకుపోయినా, ఏ సంవత్సరం కొట్టుకుపోయినా ఒకసారి చెప్పాలి. కుంగిపోయింది ఏమైంది? 2 పిల్లర్లు ఉన్నాయి. ఏంటంటే 2 పిల్లర్లు అంటే రాష్ట్ర ప్రజలను పిచ్చోళ్ళ లక్షల కోట్ల రూపాయలు తగలబెట్టి ఇట్లా రాత్రి ఒక్క వరదకే కొట్టుకోవడానికి ఇది ప్రాజెక్ట్. నీ ఇష్టానుసారం నువ్వే ఇంజనీర్ అయిపోయి, నువ్వే ఫైనాన్సర్ అయిపోయి, నువ్వే డిజైనర్ అయిపోయి, నువ్వే చేస్తే ఇట్లా ఉంటది. సీనియర్ ఇంజనీర్లో కూడా వాళ్ళ సలహాలు సూచనలు కూడా ఇవ్వకుండా అడ్డగోలుగా అవినీతి చేయడానికి నీ ఇష్టానుసారం నిర్ణయం తీసుకున్నప్పుడు ఇటువంటి ప్రాజెక్టు ఎందుకు? సాగర్ ఎన్ని అయింది కట్టి ఎక్కడ పోయింది? సాగర్ మొత్తం డ్యామ్ నుండి పైన నీళ్ళు ఎత్తుకుంటే కూడా ఇటువంటి డ్యామేజ్ జరిగినటువంటి పరిస్థితి సాగదు. మీరు మాట్లాడతారా? 60 సంవత్సరాలు ఏ డ్యామ్ కట్టినప్పుడు ఎక్కడ తెలుసుకోగలరా ఆచార్య గారు? దయచేసి తెలుసుకో. నాగార్జున సాగర్ అంటే ఎన్నిసార్లు కూలిపోయిందో కుంగిపోయిందో తెలుస్తుంది ఒకసారి మీకు. నేను ఓపిక నేనేమనట్లేదు, ఒకసారి తెలుసుకొని మాట్లాడు. కడియం కూడా ఎన్నిసార్లు కూలిపోయిందో తెలుసుకో, ఒకసారి మాట్లాడుకో. అంత ఊరికైనా మాట్లాడితే కాదాడా? వినకుండా ఎక్కడ పోతున్నావు? నేను వింటూనే ఉన్నా కదా. నువ్వు ఎంత సోలు చెప్పి నేనేమంటలేను. కడియం కూడా కొట్టుకుపోయింది. కాకపోతే మనం అర్థం కూడా నేను చెప్పాలి కదా, చెప్తా. ఓటపడ్డారు ఇవాళ అవినీతి పరులను ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. మిత్రుడు ఇప్పటిదాకా ఏమి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు మాట్లాడతలేరండి. నీ ఛానల్ ఓపెన్ చేసి న్యూస్
ఎన్ని రోజుల నుంచి మీరు అధికారంలో 10 నెలల నుంచి ప్రతిరోజు ప్రతి క్షణం మీరు ప్రతిపక్షంగా మీరు ఏం పాత్ర పోయిస్తారో మాకు తెలియదా? అటోళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న సంగతి మీకు తెలియదా? మీరు అన్ని మాట్లాడతారు, అన్ని చేస్తారు, మీరు ఏం మాట్లాడతారో ఇంకా మీకు టైం మీరే టైం ఇస్తారు. మీరు చేసిన దుర్మార్గానికి ఎంచడానికి టైం ఇస్తారా? మీరు చేసిన అవినీతిని మీరు బయట పెట్టడానికి మాకు టైం ఇస్తున్నారా? కంక్లూడ్ చేయండి సార్, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఆచార్య గారు, yes, కంక్లూడ్ చేయండి. సమయం తక్కువ. చేసిన ఏ ఒక్క ఉపేక్షించలేదు కాంగ్రెస్ పార్టీ. అది మంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా 100% అవినీతి చేసిన చట్టానికి ఎవడా చూస్తూ కాదండి. ప్రజల సొమ్ము దోచుకున్నాను ఎవరు వదిలిపెట్టాలని ఏ చట్టం రాసలేదు, ఏ రాజ్యాంగం చెప్తలేదు. Right. 100% ఎవరు వదిలిపెట్టమంటారు ఆచార్య గారు? ఎవరు వదిలిపెట్టమంటారా? పంపిస్తాం. అరే ఎవరు వదిలిపెట్టమని చెప్తున్నారు కదా, ఎంక్వైరీ ఏమని చెప్తున్నాం కదా నేను కూడా. అరే నేను ఏమంటున్నా, ఎంక్వైరీ ఏమని చెప్తున్నా కదా, నేను వద్దని చెప్తాను కదా. చేస్తారు, వద్దంటున్నా. 100% రైట్ చేస్తారు, వదిలిపెట్టారు ఎవరు కూడా. 100% చేస్తారు కాబట్టి అది ఈ రోజా రేపని కాదు, అంతిమంగా తప్పు చేసిన ఏదో రోజు 100% జైలు పోతారు. కాబట్టి ప్రజలని దుర్మార్గంగా 10 ఏళ్ళు పాలించి దుర్మార్గం ఎంత నాకు అర్థం కాదు కానీ నాకు అంటే అది బాగా నేర్చుకుని మీరు ఏదో చక్కగా పరిపాలిస్తున్నాడు. అరే మీరు చక్కగా పరిపాలిస్తాడు, 10 నెలలు చూడు ఒకసారి ప్రజలలో కొండి ఒకసారి మీరు విలేజ్ లో కొండి మీరు ఒక కాంగ్రెస్ నాయకుడు కొండి. ఏం దుర్మార్గం ఏం బాగా నేర్చుకుని ఏం దుర్మార్గం చేశారు? ఏం దుర్మార్గం చేసి చెప్పాలి? ఏ ప్రజలకు అన్యాయం చేశారు? మీరు అన్యాయం చేస్తున్నారా? మీరు రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారా? ఎవరిది అన్యాయం చేస్తున్నారా? ఎవరు అన్యాయం చేసి చెప్పరాదు ఒకసారి. మీ 10 సంవత్సరాలు ఎక్కడ కూడా చిన్న చీమ చిరుకోనకుండా ఏ మతకాలం లేకుండా జరిగింది పరిపాలన. మీ లెక్క దొంగ పరిపాలన చేయలేదు. పొద్దున్న లేస్తే డైవర్స్ పాలిటిక్స్, పొద్దున్న లేస్తే డైవర్స్ పాలిటిక్స్ మీది. అంతకుమించి ఏం చేసింది లేదు. దుర్మార్గం చేస్తుంది మీరు. ఈ 10 నెలలనే తెలంగాణ రాష్ట్రాన్ని అదలకుతలు చేస్తున్నారు, ఒక అగ్నిగుండలో మార్చారు. ఒక రోజు ప్రతి రోజు బాధపడుతుంది ప్రజలు, మీకు ఎందుకు ఓటేసినామని చెప్పేసి. మీరు ఏం చేస్తారు? దుర్మార్గ పాలన. ఒక్కసారి పోయి రోడ్ల మీద చూడండి. పోయి మా బీఆర్ఎస్ పాలన, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ఎంత అద్భుతంగా పరిపాలన జరిగింది, ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ జరిగింది, ఎంత వెల్ఫేర్ మంచి జరిగింది. అయ్యేనా పొంద చేసేటప్పుడు నువ్వేం చేసావు? రైతు బంధు ఆపేసి రైతు రుణమాఫీ చేసినావు. అది కూడా 42,000 కోట్లు చేస్తాని 17,000 కోట్లు చేసినావు. నువ్వు చెప్తావా? నువ్వు మీ కాంగ్రెస్ చెప్తావు ఇంటాడు లేడా? కాంగ్రెస్ వాళ్ళు చెప్తే ఇంటాడు లేడా? 100% తప్పు మీది. మీ పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. మీరు ఇప్పటికీ మారకుంటే జనాలు రోడ్డు మీకు వచ్చి తిరగబడే రోజు వస్తుంది. జనాలు తిరగబడే రోజు వస్తుంది. చూడకూడదు నిమ్ల గల్లలు పట్టుకొని కొట్టే రోజులు వస్తాయి. మీరు ఇట్లా పరిపాలన చేస్తే. మీరు ఓడొప్పుకోండి. మీరు ఏందుండేదాడా మీ ఇష్టం? మీది దుర్మార్గ పాలన. నువ్వు చేస్తే పాలనేది మా పాలన స్వర్ణయుగం. మా బీఆర్ఎస్ పార్టీ పాలన స్వర్ణయుగం. మీ పాలన దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్రాన్ని గోవర్ధన్ రెడ్డి గారు ఆచార్య గారు మాట్లాడారు కదా. గోవర్ధన్ రెడ్డి గారు ఆచార్య గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. గోవర్ధన్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. దోసుకుంటుందో ఎవరో తెలుస్తుంది ప్రజలు. ఇప్పుడు ప్రజలు తెలుస్తుంది కదా. మీరు దోసుకుంటారా? మీరు దోసుకున్నావా? ఆ పాలన ఎట్లుందే ప్రజలు ఒకసారి గుర్తు చేసుకుంటారు. కేసీఆర్ పాలన రైట్ గోవర్ధన్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడితే ఎవరి వయసు అర్థం కాదు. ఇద్దరు మాట్లాడితే ఎవరు